Loving and Heavenly Father, thank you, Lord, for bringing us into your holy presence. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. Thou art a holy God. మీరు పరిశుద్ధుడు అయిన దేవుడవు ప్రభువా. You can make us holy. మీరు మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా చేయగలరు. You can renew our spirit. మా యొక్క ఆత్మలను ఉజ్జీవింపజేయగలరు. Speak to all of us. మాలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. Help us to have your understanding. నీ గ్రహింపును కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. When Jesus was with his disciples, once Greeks came to see him. యేసుక్రీస్తు తన శిష్యులతో కూడా ఉన్నటువంటి సమయంలో గ్రీసు దేశస్థులు ఆయనను చూడడానికి వచ్చారు. That we see in 12th chapter of John. అది మనం యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూడగలుగుతాము. Disciples said, Greeks came to see you. అప్పుడు శిష్యులు యేసయ్య యొద్దకు వచ్చి గ్రీస్ దేశస్థులు మిమ్మల్ని చూడడానికి వచ్చారు అని చెప్పారు. But what was his response? మరి ఆ సమయంలో యేసయ్య యొక్క స్పందన ఏ రీతిగా ఉంది? If we are in his place, ఒకవేళ మనమే గనక యేసయ్య స్థానంలో ఉన్నట్టయితే what we would do? మనము ఏం చేసేవారము? We try to give respect to them. మనము వారికి ఎంతో గౌరవం ఇవ్వడానికి ప్రయత్నించేవారము. Oh, these people, they came to see me. ఓ వీరు గ్రీస్ దేశస్థులు, వీరు నన్ను చూడడానికి వచ్చారు, I must give some respect to them. కాబట్టి నేను వారికి ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి. See, what was his response? కానీ యేసయ్య యొక్క స్పందన ఏ రీతిగా ఉంది? మరి He said, యేసయ్య చెప్పారు, unless a grain falls into the ground and die, it abides alone. అప్పుడు యేసయ్య వారితో, ఒక గింజ, గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే గనక అది ఒంటిగానే మిగిలిపోతుంది అని చెప్తున్నారు. But when it dies, it bears much fruit. కానీ అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. We see in 24th verse. యోహాను సువార్త 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. That was his response. అది యేసయ్య యొక్క స్పందన వారితో. He never turned to them, he never went to them, he never put a step towards them. అంతేగాని వారు వచ్చారు అనగానే యేసయ్య వారి వైపు తిరగలేదు, వారి వైపు అడుగులు వేయలేదు, వారికి ఏదో చెయ్యాలి అనేది ఏది లేదు. He says, I must die. అదేం సూచిస్తుంది? ఖచ్చితంగా చావాలి అనే విషయము ఆయన చెప్తున్నారంటే అదేం సూచిస్తుంది? You want to see me? మీరు నన్ను చూడాలి అని అనుకుంటున్నారు. I'm a person who must die. నేను ఒక వ్యక్తినే, చనిపోవలసిన వ్యక్తిని. If I die, ఒకవేళ నేను చనిపోతే I can bear much fruit. అప్పుడు నేను మరి ఎక్కువగా ఫలించగలుగుతాను. That was his response. అది యేసయ్య యొక్క స్పందన. The disciples were puzzled. దాన్ని బట్టి శిష్యులకు ఏమీ అర్థం కావట్లేదు, కలవరంతో. What is this? What is this? The response of our master. ఏంటి మన యజమానుడైన యేసయ్య నుంచి ఏంటి ఈ స్పందన అని వారికి ఏం తోచట్లేదు. He never greeted them. ఆయన వారిని పలకరించలేదు. He never went forward to meet them. వారిని కలవడానికి ముందుకు వెళ్ళిపోలేదు. He didn't even care for them. వారి ఎడల ఏమాత్రము లక్ష్యమే ఉంచలేదు యేసయ్య. He spoke about himself. ఆయన కేవలము ఆయన చేయవలసిన ఆయన గూర్చి ఆయన స్పష్టంగా చెప్పారు. What will be your response when others come to you? ఇతరులు మీ యొద్దకు వచ్చినప్పుడు మరి మీ స్పందన ఏ రీతిగా ఉంటుంది? Are you appearing as though you must die? You must die one day. మీరు కూడా నేను ఒక రోజు చావవలసిన వ్యక్తినే అన్నట్టుగా వారికి కనబడుతున్నారా? But you are not like that. అలా లేరు మీరు. You behave as though you live 100 years. మీరేదో 100 సంవత్సరాలు బతికేస్తాను అన్నట్టుగానే ఇతరులకు కనబరుచుకుంటున్నారు. You never show others that you will die tomorrow. అంతేగాని రేపే నేను చనిపోయే దినము అన్నట్టుగా మీరు ఎంత మాత్రం కనబడట్లేదు. There is so much foolishness in you. ఎంతో అవివేకం అనేది మీలో ఉంది. There is so much darkness in you. మీలో ఎంతో చీకటి ఉన్నది. There is no light at all in you. నీలో ఎంత మాత్రం వెలుగు లేనే లేదు. You are behaving as the devilish person. ఒక దురాత్మకు సంబంధించినటువంటి వ్యక్తిగా నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు. You talk and talk and talk. I must build this, that. I must build this. I must do that. I must do this.
నేను ఇది కట్టాలి, అది నిర్మించాలి, ఇది చేయాలి, అది చేయాలని వాటి గురించి ఎంతగానో సంభాషిస్తూ ఉన్నావు. I must get my son married. నేను నా కుమారుడి యొక్క వివాహమును జరిగించాలి. For that I am making many arrangements. దాని కొరకు ఎన్నో ఆ కార్యాలు నేను జరిగిస్తూ ఉన్నాను. I must buy a land. నేను ఒక స్థలం కొనాలి. What is this? ఏంటి ఇది? Don't you know that you have to die today or tomorrow? మీరు ఈ దినమా లేదా రేపు చావవలసిన వ్యక్తులే అని మీరు గ్రహించట్లేదా? Your words show that you are a mad person. నీ మాటలే నువ్వు ఒక వెర్రి వ్యక్తివి అనే విషయాన్ని బయలుపరుస్తున్నాయి. You are a foolish person. నీవు అవివేకివి. There is much foolishness in you. ఎంతో అవివేకం నీలో ఉంది. There is no wisdom in you. ఎలాంటి జ్ఞానము నీలో ఎంత మాత్రం లేదు. Jesus is full of wisdom. యేసుక్రీస్తు జ్ఞానంతో పూర్ణమైన జ్ఞానంతో నింపబడ్డారు. You have come to a dead man. మీరు ఒక చావవలసిన వ్యక్తి వద్దకే వచ్చారు. Do you have that attitude? మీకు అలాంటి వ్యవహార శైలి ఉన్నదా? మరి You think tomorrow you will live and you will live in sin. మీరు రేపు జీవిస్తాను అనే తలస్తారు, కానీ పాపంలోనే జీవిస్తారు. You have many connections with so many people. ఎంతో మందితో మీకు ఎన్నో సంబంధాలు ఉన్నాయి. And you wanted to sin with those people. ఆ వ్యక్తులతో మీరు పాపం చేయాలి అని అనుకుంటున్నారు. You want to make fun with those people. వారితో సంతోషించాలి అని తలస్తూ ఉన్నారు. You want to make merry with them. వారితో కలిసి ఉత్సాహించాలి అని. You are thinking of your own attitudes and you have own purposes and plans. మీకు మీ స్వంత ఉద్దేశాలు, ప్రణాళికలు, మీ వ్యవహారాలు మీకే ఉన్నాయి. What is Jesus? We see in Colossians 2nd chapter. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాం? And verse 9. 9వ వచనము. We see in him dwells the Godhead. 9వ వచనం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. The Godhead dwells in him. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసిస్తుంది. And 10th verse. 10వ వచనము. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. He is the head of principalities and powers. ఆయన ప్రధానులకు అధికారులకు అందరికీ సైతము శిరస్సుగా ఉన్నాడు. Fullness of Godhead. ఆ యొక్క దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణతతో ఆయన ఉన్నాడు. Such a savior we have. అలాంటి రక్షకుణ్ణి మనం కలిగి ఉన్నాము. How he was behaving. మరి ఆయన ఏ రీతిగా వ్యవహరిస్తున్నాడు? He was telling, I must die. ఆయన కేవలము నేను చనిపోవాలి అని చెప్తున్నాడు. Then how are you behaving? మరి నీవే రీతిగా వ్యవహరిస్తున్నావు? When relatives come to you, బంధువులు మీ యొద్దకు when friends come to you, లేదా స్నేహితులు వచ్చినప్పుడు, when others come to you, ఇతరులు మీ యొద్దకు when వచ్చినప్పుడు, rich people come to you, ధనవంతులైన వారు వస్తే what is your response? మీ స్పందన ఏ రీతిగా ఉంది? You tell about your plans to them. మీ ప్రణాళికలన్నిటి గురించి వారితో మాట్లాడుతూ ఉంటారు. One rich man was telling within himself, ఒక ధనవంతుడు తనలో తానే ఆలోచించుకుంటున్నాడు. I got much harvest this year. ఈ సంవత్సరము నాకు ఎంతగానో పంట పండింది. What was he thinking? అతను మనసులో ఏమని తలస్తున్నాడు? I will remove my bonds. నేను నా యొక్క కొట్లను విప్పేస్తాను. I will make them bigger and bigger. ఇంకా పెద్దవి, వాటికంటే పెద్దవైనటువంటి కొట్లను నేను నిర్మిస్తాను. And tell my soul, అప్పుడు తన మనసుతో చెప్పుకుంటాను, oh my soul, ఓ నా ప్రాణమా, you have got much to eat and drink and be merry. తినుటకు త్రాగుటకు విస్తారమైనటువంటి ధనము లేదా సంపదన పొందుకున్నావు. Be merry, be merry. కాబట్టి సంతోషించు నా ప్రాణమా అని. That night God came to him. ఆ రాత్రి మరి దేవుడు ఆ వ్యక్తి యొద్దకు వచ్చి అడుగుతా ఉన్నాడు, You fool, ఓ అవివేకి, tonight ఈ రాత్రి I require your soul. నేను నీ యొక్క ఆత్మను తీసుకుంటాను. What will happen to all these things? మరి నీవు సమకూర్చుకున్నటువంటి ఆ విస్తారమైన సంపద విషయం ఏం చేస్తావు? Many people's mind is on money. చాలా మంది మనసులు ధనం మీద, Many people's mind is in bank balance. ఆ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ మీద వారి మనసులు ఉంటుంది. Many people's minds are in fixed deposits. వారి ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన వారి హృదయాలు అన్ని ఉంటున్నాయి. They are not at all Christians. వారు క్రైస్తవులు ఎంత మాత్రం కాదు. They are fools. వారు కేవలం అవివేకులు. God calls them fools. దేవుడు వారిని వెర్రివాడా అని పిలుస్తాడు. Are you a fool in the sight of God? దేవుని దృష్టిలో నీవు కూడా ఒక అవివేకిగానే ఉన్నావా? Hebrews 4th chapter verse 1. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము.
ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉందము. So you don't have fear. మీకు అలాంటి భయం లేదు. Those people, they had promise అక్కడ ఉన్న వారికి వాగ్దానం ఉన్నది. that God would take them to the promised land. దేవుడు వారిని వాగ్దానం చేసినటువంటి స్థలంలోనికి తీసుకువెళ్తాను అని చెప్పబడిన వాగ్దానం ఉంది. That promise was there. ఆ వాగ్దానం వారికి ఉంది. That thereafter he again sworn that he would not allow them. ఆ తర్వాత తిరిగి వారితోనే ఆయన ప్రమాణం చేశాడు, మిమ్మల్ని నేను ఎంత మాత్రం అనుమతించను అని. Because their heart was not in God. ఎందుకంటే వారి హృదయము దేవుని యందు లేదు. You may have plenty of promises, మీకు కూడా ఎన్నో వాగ్దానాలు ఉండి ఉండవచ్చు, but you don't have the fear of God. కానీ మీకు దేవుని భయం లేదు. You don't have faith in God. దేవునిలో విశ్వాసం లేదు. All your talk with your son and daughter, they are not of faith. మీరు కుమారులు కుమార్తెలతో వస్తా ఉన్నారు కానీ వారు విశ్వాసంలో లేరు. With your relatives and friends, మీ బంధువులతో లేదా స్నేహితులతో వచ్చినప్పుడు your conversation is not with faith. వారితో సంభాషణ అనేది విశ్వాస సహితంగా ఎంత మాత్రం లేదు. They had promised, but they did not enter into the promised land. ఇక్కడ వీరికి చూస్తే వారికి వాగ్దానం ఉన్నది, అయినప్పటికీ కూడా వారు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించలేదు. The Bible was warning us also. వాక్యము మనల్ని సైతం హెచ్చరిస్తూ Though they had promised, వారికి వాగ్దానం ఉన్నప్పటికీ కూడా God sworn that he would not allow them to into the promised land. దేవుడు వారిని వాగ్దాన భూమిలోకి ఎంత మాత్రం ప్రవేశించను అన్న ప్రమాణం కూడా చేశాడు. Philippians 2nd chapter ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము and verse 12. 12వ వచనము. With fear and trembling we have to work out our salvation. భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. There is no fear at all in you. కానీ మీలో ఏ భయము లేదు. It is devilish boldness. అది కేవలము దయ్యం ఇచ్చేటువంటి That ధైర్యం. is making you bold and bolder. ఆ దయ్యమే నిన్ను మరి ఎక్కువ ధైర్యవంతురాలుగా You చేస్తావు. don't have the fear of God at all. మీలో దేవుని వాక్యం ఎడల భయం ఎంత You మాత్రం లేదు. don't have the fear of the word of God. మీకు దేవుని వాక్యంని బట్టి భయం ఎంత మాత్రం లేదు. How long you will be like this? ఎంతకాలం ఈ రీతిగా ఉంటారు? 1 Corinthians 3rd chapter 16th verse. మొదటి కొరింథీ No, you 3వ not. అధ్యాయము 16వ వచనం. Know ye not that ye are the temple of the holy God, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు and the Spirit of God dwells in you. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? You are the house of God. మీరు దేవుని ఆలయము. If you are the house of God, ఒకవేళ మీరే ఆ దేవుని ఆలయం అవుతున్నప్పుడు the words of Jesus must come out of your mouth. మీలో నుండి మీ నోటి గుండా యేసుక్రీస్తు చెప్పిన మాటలు మీ నోటి గుండా రావాలి. If anybody comes to you, ఒకవేళ ఎవరైనా మీ యొద్దకు వస్తే are you telling like this? మీరు వారికి ఈ రీతిగా చెప్పగలుగుతున్నారా? Today or tomorrow I will die. ఈ రోజో రేపో నేను చనిపోతాను, I am a dead man. నేను ఒక చచ్చిన I వ్యక్తిని, cannot do all these things without his will. ఆయన చిత్తము లేకుండా వేటిని కూడా నేను I సంపాదించను. am the house of God. నేను దేవుని ఆలయాన్ని. I cannot talk as I please with you. నాకు ఇష్టం వచ్చిన రీతిగా నేను నీతో ఎంత మాత్రం మాట్లాడలేదు. You are making alliance with all other people. మీరు ఇతర అందరితో కూడా సంబంధ బాంధవ్యాలను You are కలుపుకుంటున్నారు. thinking, you are talking as though you are a zamindar. మీరేదో జమీందారులు అన్న రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. How are you talking like that? ఏ రీతిగా మాట్లాడగలుగుతారు? There is no fear of God in you. మీలో దేవుని భయమే ఎంత There is no trembling in you. మీలో వణుకు లేదు. Here Paul says, work out your salvation with fear and trembling. ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు, భయముతో వణుకుతో మీ రక్షణను కొనసాగించుడి. I am in you. నేను మీలో ఉన్నాను. If Jesus is there in you, ఒకవేళ యేసుక్రీస్తు మీలో ఉన్నట్టయితే your words must be the words of Jesus. మీ మాటలు యేసు చెప్పిన మాటలే అయి ఉంటాయి. You must tell them, I don't have my own plans. మీరు వారితో చెప్పగలుగుతారు, అప్పుడు నాకు నా స్వంత ప్రణాళికలు ఏమీ లేవు. What Jesus says, I will do. యేసుక్రీస్తు ఏం చెప్తారో అదే నేను You చేస్తాను. must talk as Jesus talked. యేసుక్రీస్తు ఇక్కడ ఏ రీతిగా మాట్లాడారో ఆ రీతిగా మీరు మాట్లాడగలగాలి. Matthew 18th chapter మత్తయి సువార్త 18వ అధ్యాయం and 20th verse. Where 2 or 3 gathered in my name, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో I am there. అక్కడ నేను వారి మధ్య ఉందును. Your wife and you, when you are talking, నీ భార్య నీవు మాట్లాడుకుంటున్నటువంటి and సమయంలో with your son, లేదా నీ కుమారునితో, with your relative, నీ బంధువులతో, don't you know that God is there as Christians? ఒక క్రైస్తవులుగా దేవుడు మీ మధ్య ఉన్నాడు అనేది మీకు అర్థం కావట్లేదా? Don't you realize that Jesus is there amongst you? మీ మధ్య యేసుక్రీస్తు ఉన్నాడన్న విషయం మీరు గ్రహించుకోలేకపోతున్నారా?
We must focus on the house of God. మనము దేవుని ఆలయం పైన కేంద్రీకరణ ఉంచాలి. Ye are the temple of God. నీవే ఆ దేవుని ఆలయము. If 2 or 3 gathered in his name, ఆయన నామమున 2 లేదా 3 కూడుకున్నప్పుడు there is Jesus. అక్కడ యేసుక్రీస్తు ఉన్నారు. That is the house of God. అదే దేవుని ఆలయము. We see about Jacob. మనం యాకోబు గురించి చూసినట్లయితే He deceived his father అతను తన తండ్రిని మోసగించాడు. and he was running away. ఆ తర్వాత అతను పారిపోవాల్సి వచ్చి పారిపోయాడు. Ran away from home. తన ఇంటి నుంచి పారిపోయాడు. That was the evening time. కాబట్టి అది సాయంకాలం వేళ. What to do? ఏం చేయాలి అతడు? The darkness is coming. చీకటి కమ్ముకుంటుంది, చీకటి వేళ అవుతూ ఉంది. So he saw a particular stone ఆ సమయంలో అతడు అక్కడ ఉన్న ఒక రాయిని చూశాడు. and kept it as a pillow. దాన్ని తల క్రింద తలగడగా పెట్టుకున్నాడు. And he fell asleep. అతడు నిద్రలోనికి జారాడు. So what happened? ఆ తర్వాత ఏం జరిగింది? He ran away from home. అతడు ఇంటి నుంచి పారిపోయి He was వచ్చాడు. away from his father. తన తండ్రికి దూరంగా ఉన్నాడు. He can't go back. వెనక్కి వెళ్ళలేడు. So coolly he slept. కాబట్టి ఇంకా ఏమి చేయలేక నెమ్మదిగా నిద్రపోయాడు. What happened? ఆ తర్వాత ఏం జరుగుతుంది? You know the story. మీకు తెలుసు అక్కడ ఏం జరిగింది. God opened his eyes. దేవుడు అతని నేత్రాలు తెరిచాడు. What did he see? ఏం చూశాడు అతను అక్కడ? He saw the heavens opened. అతను ఆకాశములు తెరవబడుటను చూశాడు. You are running away from your home. నీవు నీ ఇంటి నుంచి పారిపోయావు. You are all alone. నీవు కేవలం ఒంటిగా మిగిలిపోయావు. You have come to the house of God. కానీ ఇప్పుడు దేవుని ఆలయంలోనికి వచ్చావు. That thing he didn't know at that time. ఆ విషయం అతనికి ఆ సమయంలో అర్థం అవ్వలేదు. You are far away from your home. నీవు నీ ఇంటికి దూరంగా ఉన్నావు. This is the house of God. ఇది దేవుని ఆలయము, దేవుడు నివసించు స్థలం. What was the desire of David? దావీదు యొక్క ఇష్టత, అతని కోరిక ఏమింది? You know the Psalm 23. మనకు తెలుసు ఆ 23వ కీర్తన Last verse. చివరి వచనం చూసినట్లయితే, I will dwell in the house of God forever. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. His focus was on the house of God. అతని మనసంతా కూడా దేవుని మందిరం పైన ఉంది. The house of God is holy. దేవుని ఇల్లు అనేది అది పరిశుద్ధమైనది. It is surrounded with holiness. ఇది పరిశుద్ధత చేత ఆవరించబడి ఉన్నటువంటిది. That's why you must be very careful. అందు నిమిత్తమే మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. David's mind was focused always on the house of God. దావీదు కేంద్రీకరణ అంతా కూడా అన్ని వేళలా దేవుని మందిరం పైనే ఉంది. Let's also turn to Psalm 27 27వ కీర్తన చూద్దాం. and verse 4. 4వ వచనము. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. What was the desire of David? దావీదు యొక్క కోరిక ఏంటి? He wanted to be in the house of God all the days of his life. అతడు తన జీవిత కాలం అంతా కూడా యెహోవా మందిరంలో నివసించాలి అని కోరుతున్నాడు. He wanted to see the beauty of Jesus. అతడు దేవుని ప్రసన్నతను చూడాలి అన్న కాంక్షతో ఉన్నాడు. That was his desire. అది అతని కోరిక. What is your desire? మరి నీ కోరిక ఏంటి? You want to see somebody. మరి నీ కోరిక ఎలా ఉందంటే ఎవరినో చూడాలి అని. You want to see something else. మరి దేన్నో చూడాలి. When you come here, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు you must have this desire. నీకు ఈ కోరిక ఉండాలి. The desire of David. దావీదుకి ఏ కోరిక ఉందో ఆ కోరిక నువ్వు కలిగి ఉండాలి. That's why God blessed David. అందు నిమిత్తమే దావీదును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. He was the best king of Israelites. అతడు ఇశ్రాయేలీలందరిలో కూడా శ్రేష్టమైనటువంటి పరిపాలన చేసిన రాజుగా ఉన్నాడు. He gave that chance to his predecessor, the king Saul. అతడు అట్టి ఆ యొక్క అవకాశాన్ని తనకంటే ముందున్నటువంటి రాజైన సౌలును, Yeah, he chose Saul and gave that opportunity. సౌలును దేవుడు ఎన్నుకున్నాడు. ఆ అవకాశాన్ని నిజానికి సౌలుకి ఇచ్చాడు. He made him the first king of Israelites. అతని సౌలును మొట్టమొదటి ఇశ్రాయేలు రాజుగా దేవుడు నిర్ణయించాడు. The people of God. దేవుని ప్రజలకు రాజుగా. What a privilege. ఎంతటి ధన్యత అది. But his mind was not focused on God. కానీ ఆ రాజైన సౌలు మనసు దేవుని పైన కేంద్రీకరించబడి లేదు. His focus was on himself. అతని కేంద్రీకరణ అంతా కూడా అతనిపైనే ఉంది. There is contrast between Saul and David. దావీదుకు సౌలుకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది.
God was telling in Psalm 51, David was telling. దావీదు ఏమని చెప్తున్నాడు? కీర్తనలు 51లో 16 వచనము, నీవు బలిని కోరువాడవు కాదు. With the spirit he was talking. ఆత్మలో అతను ఆ రీతిగా మాట్లాడుతున్నాడు. God is not interested in sacrifice. దేవుడు అర్పణలు బలుల పైన ఆశ కలిగి లేడు. But on the broken and a contrite heart. Broken spirit and contrite heart. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైనది. So David was called as man after God's own will. కాబట్టి దావీదు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించే వ్యక్తి అని పిలువబడ్డాడు. Here we see again come to Jacob. ఇక్కడ మళ్ళీ మనము యాకోబును చూసినట్టయితే A stone resembles అక్కడ the house of God. అక్కడ అతను తీసుకొని పెట్టినటువంటి ఆ రాయి అనేది దేవుని ఇంటిని సూచిస్తుంది. He placed his head on the house of God. అతడు తన తలను దేవుని ఇంటి పైన పెట్టుకున్నాడు. Underneath his head Jesus was there. అతని తల క్రింద యేసయ్య ఉన్నారు. Jesus is the cornerstone of the house of God. దేవుని ఇంటికి మూలరాయి యేసుక్రీస్తే. And all his thoughts given unto Jesus. ఆ రీతిగా యాకోబు యొక్క తలంపులన్నీ కూడా యేసయ్యకి ఇవ్వబడ్డాయి. Give your thoughts to Jesus. అదే రీతిగా నీ తలంపులను యేసయ్యకి ఇవ్వు. Psalm 55 కీర్తనలు 55 and verse 22. 22వ వచనం, Cast your burden on the Lord. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. If you are a righteous person, నీవు నీతిమంతుడివైతే God will make you to stand. దేవుడు నిన్ను నిలవబెట్టగలుగుతాడు. One day God will bless you. ఒక దినాన దేవుడు నిశ్చయంగా నిన్ను దీవిస్తాడు. Let all your thoughts, all your plans be under Jesus. నీ తలంపులు ప్రణాళికలు అన్నింటినీ కూడా యేసయ్య పైన పెట్టు, యేసయ్యకి వదిలేయు. Keep him as your pillow. ఆయనను నీ తలగడగా చేసుకో. Bend your head on him. నీ తలను ఆయన మీద వాల్చుకో. Let your head be lean on him. నీ తల ఆయన పైన ఒరిగేట్టుగా వాల్చుకునేట్టుగా చేసుకో. Then you will have peace in your heart. అప్పుడు నీ హృదయంలో సమాధానాన్ని నువ్వు కలిగి You may have many failures in your life. నీ జీవితంలో నువ్వు ఎన్నో ఓటములను పొంది ఉండవచ్చు. Anxieties, లేదా చింతల చేత, tensions. ఆ యొక్క అనవసరమైన చింతలు. What shall I do? What shall I do? I ran away from home. What shall I do? My father is far away and nobody is there with me. ఏం చేయాలి? నేను ఇంటి నుంచి బయటకు వచ్చేసాను, నా తండ్రి దూరంగా ఉన్నాడు, ఇప్పుడు ఏం చేయాలి అని. Already you are in the house of God. జ్ఞాపకం ఉంచుకోవాలి, ఇది వరకే మీరు దేవుని ఇంటిలో ఉన్నారు. Now you are in the house of God. ఈ సమయంలో మీరు ఇంటిలో, దేవుని ఇంటిలో ఉన్నారు. Make Jesus as your pillow. కాబట్టి యేసును నీ తలగడగా చేసుకో. Rest in him. ఆయనలో విశ్రాంతిని నొందు. He will give you peace. ఆయనే నీకు సమాధానం ఇస్తాడు. That passeth all knowledge and all wisdom. సమస్త జ్ఞానమునకు మించినటువంటి ఆయన సమాధానము లభిస్తుంది. You must have peace in your heart. కాబట్టి మీ హృదయాల్లో మీరు సమాధానం కలిగి ఉండాలి. So here God chose Jacob. ఇక్కడ దేవుడు యాకోబును ఎన్నుకున్నాడు. Though he was immature, అతడు అంతగా పరిపక్వత చెందనప్పటికీ కూడా still God was with him. దేవుడు అతనితోనే ఉన్నాడు. He saw a ladder. అతడు ఒక నిచ్చెనను చూస్తున్నాడు. The rear end was in heaven. ఆ యొక్క నిచ్చెన యొక్క ఆ పైన అంచు కొన అనేది ఆకాశంలో The ఉన్నది. other end on earth. ఆ నిచ్చెన యొక్క క్రింద భాగం అనేది భూమిపైన ఉన్నది. On the top, ఆ నిచ్చెనకు పైగా Jesus was there. యేసుక్రీస్తున్నారు. He was glaring at that scene. అతడు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు యాకోబు. And he also saw the angels. అదే రీతిగా దేవదూతలను చూస్తూ ఉన్నాడు. What a beautiful sight. ఎంత మంచి దృశ్యం అది. You want to watch the TV and your cell phone and you want to see nice scenes. మీరు మంచి దృశ్యాలను చూడాలి అనుకుంటే టీవీలు చూస్తారు లేదా ఫోన్లలో చూస్తూ ఉంటారు. But when you open the Bible, కానీ మీరు దేవుని వాక్యాన్ని బైబిల్ ఓపెన్ చేసినప్పుడు you have pleasant scenes and beautiful sights. మీకు ఎంతో అందమైన ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యాలు కనబడతాయి. Jacob, a deceiver, a liar. యాకోబు ఒక మోసగాడు, ఒక అబద్ధికుడు. God showed him the heaven. కానీ దేవుడు అతనికి
ఆకాశంలను He చూపిస్తున్నాడు. saw the angels. అతడు దేవదూతలను చూశాడు. You are thinking, నీవు అనుకుంటున్నావు, I am an unclean person. నేను ఒక అపవిత్రమైన వ్యక్తిని, I am an immature person. నేను పరిపక్వత లేని వ్యక్తిని, I am a fool. నేను ఒక అవివేకిని. But God is interested in you. కానీ దేవుడు నీ యందు ఇష్టత కలిగి He ఉన్నాడు. has brought you into His house. ఆయన తన ఇంటిలోనికి నిన్ను This నడిపించుకున్నాడు. is His house. ఇది ఆయన ఇల్లు. He has invited you into His house. ఆయన నిన్ను తన ఇంటిలోనికి He has ఆహ్వానించాడు. invited you into His holy place. ఈ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి నిన్ను He ఆహ్వానించాడు. is interested in you. ఆయన నీ యందు ఇష్టత కలిగి ఉన్నాడు. For such a fool, such a mad person, deceiver like Jacob, అలాంటి అవివేకి లేదా మోసగాడైనటువంటి యాకోబుకు God showed him దేవుడు all this beautiful sight. దేవుడు ఈ గొప్ప మంచి దృశ్యాలన్నిటిని కూడా చూపిస్తున్నాడు. Angels coming down దేవదూతల కిందికి రావడం, and angels ascending. అదే రీతిగా దేవదూతలు పైకి ఎక్కుతూ ఉన్నారు. And also God was speaking to him. అదే రీతిగా దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. What was He speaking? ఏమని మాట్లాడుతున్నాడు? 28th chapter ఆదికాండము 28వ అధ్యాయము and verse 13. 13వ వచనం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. What God was telling to him? దేవుడు యాకోబుతో ఏమని చెప్తున్నాడు? Was Jacob worthy of hearing the voice of God? నిజానికి యాకోబు దేవుని స్వరం వినగలిగేందుకు యోగ్యుడా? He lied with his father. అతడు తండ్రితో అబద్ధమాడాడు. He deceived his father తన తండ్రిని మోసం చేశాడు. and running away from home. ఆ తర్వాత ఇంటి నుంచి పారిపోయి వచ్చేశాడు. To such a person, అలాంటి వ్యక్తికి God was showing all these things. దేవుడు ఈ దృశ్యాలన్నిటిని చూపిస్తూ ఉన్నాడు. Read again. యెహోవా దాని పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. I am the God of Abraham. నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడనైన Yeah, యెహోవా. I am the God of Isaac, your father. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. I will give this land on which you are sleeping. I will give it to your seed. నీవు పండుకున్న ఈ భూమిని, ఈ స్థలాన్ని నీ సంతానానికి నేను ఇస్తాను And అంటున్నాడు. then 14th verse. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదింపబడును. What a great promise. What a great promise. ఎంత గొప్ప వాగ్దానం అది. God has great promises for you. దేవుడు నీ కొరకు సైతము గొప్ప వాగ్దానాలను పెట్టాడు. Don't hear the voice of the devil. సాతాను యొక్క స్వరాన్ని ఎంత మాత్రం వినొద్దు. That voice will discourage you. ఆ సాతాను స్వరము నిన్ను నిరుత్సాహపరుస్తుంది. Jacob heard the voice of God. యాకోబు దేవుని స్వరాన్ని విన్నాడు. You can also hear the voice of God. నీవు కూడా దేవుని స్వరాన్ని వినగలగావు. With all your heart if you pray. నీ పూర్ణ హృదయంతో నువ్వు ప్రార్థించినట్లయితే. Some of you are wasting your time by talking. How much you want to talk? మీలో కొందరు మాట్లాడుట ద్వారా చాలా సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. Go alone and pray. అలా కాకుండా వెళ్ళి ఒంటరిగా ప్రార్థించండి. Ask God. దేవుణ్ణి అడగండి. You love that person Jacob. మీరు అలాంటి వ్యక్తి అయిన యాకోబుని ప్రేమించారు. Give me faith that you are loving me. నాకు విశ్వాసం దయచేయండి, నన్ను కూడా మీరు ప్రేమిస్తున్నారు అనడానికి. All the thing he did was he selected a stone and kept it as under his head as a pillow. అతడు చేసిందల్లా ఏదో లేదు గాని ఒక రాయిని ఎన్నుకున్నాడు, దాన్ని తలగడగా పెట్టుకున్నాడు. He heard the voice of God and he heard the promises of God. అప్పుడు దేవుని స్వరాన్ని అతడు విన్నాడు, దేవుని వాగ్దానాలను సైతం విన్నాడు. God wants to give you a promise. దేవుడు నీకు వాగ్దానం ఇవ్వాలి అనుకుంటున్నాడు. With that promise you must return. ఆ వాగ్దానముతోనే నువ్వు ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళాలి. I do not know what kind of promise God will give you. దేవుడు నీకు ఏ రీతి అయిన వాగ్దానం ఇస్తాడో నాకు తెలియదు. Simply coming and sitting here and going away, it will not do. కేవలము వచ్చి కూర్చొని విని వెళ్ళడం Many of you are deceiving yourselves. మీలో చాలా మంది మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారు. Your mind is somewhere. మీ మనసు మరి ఎక్కడో ఉంటుంది. Your mind is on your grandchildren. మీ యొక్క మనవళ్ళపైన మనవరాళ్ళపైన మీ మనసు. Your mind is on your family, your son. లేదా మీ కుటుంబం పైన మీ కుమారుడిపైన మీ మనసు ఉంటుంది. And grandchildren. లేదా నీ మనవళ్ళపైన ఉంటుంది. But your mind is not on God. అంతే
గాని దేవుని మీద మీ మనసు ఉండట్లేదు. If your mind is on God, ఒకవేళ నీ మనసు దేవుని మీదే ఉన్నట్లయితే God will show you the purposes for your life. దేవుడు నీ జీవితం ఎడల కలిగిన ఉద్దేశాలను నీకు చూపిస్తాడు. Morning he woke up. ఉదయకాలమే యాకోబు లేచాడు. He was afraid. అతడు భయపడ్డాడు. He said, this is the gate of heaven. ఇది పరమునకు గవిని అని చెప్పాడు. This is the house of God. ఇది దేవుని ఇల్లు అని చెప్పాడు. He trembled and shivered. ఎంతగానో భయపడ్డాడు, వణికిపోయాడు. And he kept that stone as a pillar now. Same pillow as he used as pillow, now it has become a pillar. అతడు తన తలగడగా చేసుకున్న రాయిని తీసి స్తంభంగా నిలిపాడు. A cornerstone of the house of God. దేవుని ఇంటికి మూల రాయి అది. And he called that place 19th verse Bethel. ఆ తర్వాత 19వ వచనంలో చూసిన రీతిగా ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాడు. Ephesians 3:20. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. If you are faithful to God, ఒకవేళ మీరు దేవుణ్ణి బట్టి నమ్మకంగా ఉన్నట్లయితే, if you treat this place a reverential place, ఈ స్థలాన్ని మీరు దేవుడు ఉండేటువంటి నివాస స్థలంగా ఎంచినట్లయితే, give all your thoughts to Jesus. మీ తలంపులన్నిటిని కూడా యేసుక్రీస్తుకి ఇవ్వండి. He will solve all your problems. ఆయన నీ యొక్క ప్రతి సమస్యను పరిష్కరిస్తాడు. Be rest on him. ఆయనలో విశ్రాంతిని కలిగి ఉండండి. You are thinking, oh, what will happen to me? What will happen to my son? What will happen to my daughter? What will happen to my family? You are thinking many things. మీరు అన్ని వేళలా అయ్యో నా విషయం ఏమవుతుంది, నా కుమారుడి విషయము లేదా కుమార్తె విషయము లేదా ఆ విషయము ఏమవుతుంది అని అన్ని వేళలా చింతనతో ఉంటున్నారు. Read these chapters of Jacob. ఈ యాకోబుకు సంబంధించినటువంటి ఆ అధ్యాయ భాగాలు చదవండి. All the chapters. ఆ యొక్క అధ్యాయాలన్నీ, అతను కూర్చున్న అధ్యాయాలన్నింటిని చదవండి. God will give you his vision. దేవుడు దర్శనాలను నీకు ఇస్తాడు. 21th chapter of Revelation. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. What was John was looking at? ఇక్కడ యోహాను ఏం చూడగలుగుతున్నాడు? I say a new heaven and new earth. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. For the first earth and heaven was passed away. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. Though you are imperfect like Jacob, మీరు కూడా యాకోబు వలె అసంపూర్ణులైనప్పటికీ కూడా, he will make known the plans for your life. దేవుడు మీ ఎడల కలిగి ఉన్నటువంటి ప్రణాళికలను మీకు సైతం బయలుపరుస్తాడు. He went to his uncle and lived with his uncle. ఆ తర్వాత యాకోబును చూసినట్లయితే తన మామ ఇంటికి వెళ్ళి అక్కడ నివసించాడు. And got much wives and possessions and cattle, and with all those things he was returning again to his place. అక్కడ అతడు భార్యలను, తర్వాత సంపాదనను, పశువులను సమస్తమును కూడా సంపాదించుకొని వాటన్నిటితో కలిగి తిరిగి తన స్థలానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. When he was on return journey, అతడు తిరిగి తన దేశానికి వెళ్తున్నటువంటి ఆ ప్రయాణంలో suddenly he came to know అకస్మాత్తుగా అతనికి తెలిసొచ్చింది that his elder brother was coming towards him. తన అన్న తనను ఎదుర్కొనుటకు తన వైపుకు వస్తున్నాడు అని. With people and with swords and knives. ఆ యొక్క ఖడ్గాలు, కత్తులు పట్టుకొని తన అన్న తనకున్న వారందరి పరివారంతో వస్తున్నాడు ఎదురుగా అనే విషయం అర్థమైంది. Terrified. ఎంతగానో భయపడ్డాడు ఆ విషయం తెలిసి. And he was all alone in a place. అప్పుడు అతడు ఒక స్థలంలో పూర్తిగా ఒంటరిగా నిలిచిపోయాడు. He sent away all his family members. తన కుటుంబస్తులందరినీ కూడా అతను పంపించేశాడు తనకు ముందుగా. That night he was all alone. ఆ రాత్రంతా కూడా ఒంటరిగా గడిపాడు. He was wrestling with a person. అతడు యాకోబు ఒక వ్యక్తితో పెనుగులాడుతూ ఉన్నాడు. All the night. ఆ రాత్రంతా పెనుగులాడుతున్నాడు. And that person was telling, అప్పుడు ఆ ఎదుటి వ్యక్తి యాకోబుతో చెప్తున్నాడు, let me go. నన్ను వెళ్ళనివ్వు. 32nd chapter of Genesis. ఆదికాండము 32వ అధ్యాయము. What was the reply of Jacob? యాకోబు యొక్క స్పందన ఏ రీతిగా ఉంది మరి ఆ వ్యక్తితో? 26వ వచనం.
తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. That must be your prayer. అది నీ ప్రార్థన అయి ఉండాలి. Unless you bless me, I will not allow you to go. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను అని. What is your prayer? మరి నీ ప్రార్థన ఏముంది? And the angel smote him on his thigh. అప్పుడు ఆ దేవుని దూత అతని తుంటిని కొట్టినట్టుగా కనబడుతుంది. Became lame. అప్పుడు అతను కృంటివాడిగా అయ్యాడు. When then he was not living. అప్పటికి కూడా అతను ఆ పెనుగులాడుతున్న వ్యక్తిని ఎంత మాత్రం విడిచిపెట్టట్లేదు. He was limping and not living. కుంటుతూనే ఉన్నాడు కానీ అతన్ని మాత్రం వదలట్లేదు. Unless you bless me. నీవు ఆశీర్వదించితే, unless you bless me, నీవు నన్ను ఆశీర్వదించితేనే I will not leave you. నేను నిన్ను విడిచిపెట్టను. Take hold of God like that. దేవుని ఆ రీతిగా పట్టుకోండి. He took hold of God's feet tightly. దేవుణ్ణి అతను చాలా గట్టిగా పట్టుకున్నాడు యాకోబు. Unless you bless me. నీవు నన్ను ఆశీర్వదించితేనే. You are not seeking God earnestly. మీరు ఆసక్తితో దేవుణ్ణి వెదగడం లేదు. Then he asked, what is your name? అప్పుడు అతను అడుగుతా ఉన్నాడు, నీ పేరేంటి? That was the time of repentance. అది పశ్చాత్తాపపడేటువంటి సమయం. Unless you repent deeply. నీవు కూడా లోతుగా repent for all your sins. నీ పాపములన్నిటి విషయమై, all your lies. నీ యొక్క అబద్ధాల విషయమై. 20 years back he ran away from his home. 20 సంవత్సరాల క్రితము యాకోబు తన ఇంటి నుంచి పారిపోయి వచ్చాడు. He told a lie. అతడు అబద్ధం చెప్పాడు. His father was asking him, what is your name? తన తండ్రి అతను అడుగుతూ ఉన్నాడు, He నీ said, వచ్చావు కదా, ఎవరు నీ పేరేంటి అని. ఆ సమయంలో he spoke a lie. అప్పుడు ఆ సమయంలో తండ్రితో అబద్ధం చెప్పాడు. He was Jacob, but he was telling, I am Esau. అతడు యాకోబు అయినప్పటికీ నేను నీ కుమారుడైన ఏశావును అని అబద్ధం ఆడాడు. Here God was asking the same question. ఇక్కడ దేవుడు తిరిగి అదే ప్రశ్న అతనికి వేస్తూ ఉన్నాడు. What is your name? నీ పేరేంటి? Now God is asking you. ఈ సమయంలో దేవుడు నిన్ను అడుగుతాడు. What is your name? నీ పేరేంటి? Are you an adulterer? నీవు ఒక వ్యభిచారివా? Are you a liar? ఒక అబద్ధికుడువా? Are you a cinema goer? లేదా సినిమాలకు వెళ్ళే వ్యక్తివా? Are you a deceiver? ఒక మోసగాడివా? Tell God your name. దేవునికి నీ పేరు చెప్పు. Plainly tell him. You will inherit the blessings of God. నువ్వు నిజంగా చెప్పినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలను ఖచ్చితంగా పొందుకుంటావు. If you speak lies again to God, దేవునితో కూడా మళ్ళీ తిరిగి అబద్ధాలు this may be your last chance. ఇదే నీకు ఒకవేళ చివరి అవకాశం అయ్యింది. You will land in hellfire. నీవు ఖచ్చితంగా నరకాగ్నిలోనే కాలవలసి వస్తుంది. How you will be fearless. ఎంత కాలము భయం లేని వ్యక్తిగా ఉంటావు. Tell God your real name. దేవునికి నీ నిజమైన పేరేంటో చెప్పు. Tell him your heart condition. నీ యొక్క హృదయ పరిస్థితిని దేవునికి సరిగ్గా చెప్పు. Lord, like a dog, I am committing sin. దేవా, నేను ఒక కుక్క వలె పాపమును జరిగిస్తూ ఉన్నాను. Are you not like a dog? మరి నీవు ఆ రీతిగానే ఒక కుక్క వలె లేవా? Always eating the vomit of yourself. అన్ని వేళలా వాంతి చేసుకున్న దాన్ని తిరిగి తినేటువంటి పరిస్థితిలో లేవా? You are like a dog. నీవు ఒక కుక్క వలెనే every time. ప్రతిసారి కూడా You are behaving like a dog. నీవు ఒక కుక్క వలెనే ప్రవర్తిస్తూ ఉన్నావు. Lord, forgive me. ప్రభువా, నన్ను క్షమించండి. Please help me. దయచేసి నాకు సహాయం చేయండి. Here this man, young man, he responded to God. ఇక్కడ ఈ వ్యక్తి యాకోబు దేవుని మాటలకు స్పందిస్తూ. What is the meaning of Jacob? యాకోబు అంటే అర్థం ఏంటి? Jacob means a deceiver. యాకోబు అనగా మోసగాడు, A supplanter. తలకాయలు మార్చువాడు. Such a deceiver. అంత మోసగాడు అతను. Now he can't say I am Esau. కానీ ఈ సమయంలో అతను నేను ఏశావును అని ఎంత మాత్రం చెప్పలేకపోతున్నాడు. He feared God. అతను దేవునికి భయపడ్డాడు. You also fear God. నీవు కూడా దేవునికి భయపడు. Tell him your nature. నీ స్వభావాన్ని ఆయనతో చెప్పు. God will change your nature. దేవుడు నీ స్వభావాన్ని మారుస్తాడు. God will give you a new nature. ఒక నూతనమైన స్వభావాన్ని దేవుడు నీకు ఇస్తాడు. God changed him. దేవుడు యాకోబును మార్చాడు. And he said, hereafter your name shall not be Jacob but Israel. అప్పుడు మరి దేవుడు యాకోబుతో చెప్తూ ఉన్నాడు, ఇక నుండి నీ పేరు యాకోబు అని అనబడదు గాని ఇశ్రాయేలు అని పిలువబడతాడు. God blessed him. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. God blessed this deceiver. ఈ
ఈ మోసగాన్ని దేవుడు ఆశీర్వదించాడు. God will bless you. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. He made him a matured person. దేవుడు అతన్ని పూర్తిగా పరిపక్వత చెందిన ఒక వ్యక్తిగా మార్చాడు. He made him to bless all his children also. తన సంతానం అంతటిని కూడా ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు. God gave him Joseph as his son. దేవుడు యాకోబుకు యోసేపును తన ఒక కుమారునిగా ఇచ్చాడు. Joseph was a blessing to not only for Egypt, for all the world. యోసేపు ఆ తర్వాతి దినాల్లో చూస్తే ఐగుప్తు దేశానికి మాత్రమే కాదు గాని లోకం అంతటికి కూడా ఆశీర్వాదకరంగా మారగలిగాడు. Such a liar and a deceiver. ఇలాంటి ఒక అబద్ధికుడు మోసగాడైనటువంటి God made him a matured person. దేవుడు అతన్ని పూర్తిగా మారినటువంటి పరిపక్వత చెందిన వ్యక్తిగా మార్చాడు. That's we see in Hebrews 11th chapter. అదే విషయాన్ని మనము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూడగలం. And verse 21. 21వ వచనం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసెను. Why he depended upon that stick? ఎందుకు అతడు ఒక చేతి కర్ర మీద ఆనుకోవాల్సి వచ్చింది? Because he was a lame man. ఎందుకంటే అతడు కుంటివాడయ్యాడు. From that time onwards he limped. ఆ సమయం తర్వాత నుంచి అతను కుంటివాడిగా కుంటుతూనే ఉన్నాడు. Though he was limping, he became a perfect person. అతడు ఆ రీతిగా కుంటివాడు అయినప్పటికీ కూడా ఆ సమయం తర్వాత నుంచి అతను ఒక సరి అయిన పరిపక్వత చెందిన వ్యక్తిగానే మారాడు. Read that verse again. 21వ వచనం మరొకసారి. With faith, విశ్వాసమును బట్టి he became a man of faith. అతడు విశ్వాసం కలిగిన వ్యక్తిగా మారాడు యాకోబు. God can make the imperfect persons as perfect persons. దేవుడు అదే రీతిగా పరిపూర్ణత చెందిన ఒక వ్యక్తిని పరిపూర్ణతగా మార్చగలుగుతాడు. If you repent deeply, ఒకవేళ మీరే గనక సరైన రీతిగా లోతుగా పశ్చాత్తాపడగలిగితే, he will make you to build the house of God. దేవుడు మిమ్మల్ని ఆయన ఇంటిలోనికి వచ్చే వ్యక్తిగా పిలుస్తాడు. Many people, if they get money, చాలా మంది ధనం పొందుకున్నప్పుడు they don't think about the house of God. వారు దేవుని ఇంటి గురించి తలంచరు. This is my money. ఇది నా డబ్బు. This is my money. ఇది నా డబ్బు. This money must be passed on to my daughter. ఈయన ధనం అనేది నా కూతురికి వెళ్ళాలి, నా కూతురికి చెందాలి. To my son. లేదా నా కుమారునికే చెందాలి. But not to God. అంతేగాని దేవునికి కాదు. You don't have love for God's house. ఈ దేవుని ఇంటి పైన మీకు ఏ ప్రేమ లేదు. But you are pretending as a religious person. కానీ మీరు భక్తి పరులమే అన్నట్లుగా నటిస్తూనే ఉంటారు. Today God is warning you. ఈ దినము దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. You are a hypocrite. నీవు ఒక వేషధారి. You are a hypocrite in the house of God. దేవుని You ఇంటిలో don't have the thinking that I must build a house of God. నేను దేవుని ఇంటిని కట్టాలి అన్న తలంపై don't have love for God. దేవునికి ఎడల నీకు ప్రేమ లేదు. But he said, this is the house of God. కానీ ఇక్కడ అతను చెప్పగలుగుతున్నాడు యాకోబు, ఇది దేవుని ఇల్లు. Repent deeply. లోతుగా పశ్చాత్తాపడండి. And God also referred this in John 1st chapter, verse 51. యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనం. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుషుని కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. What Jacob saw, that same instant Jesus was referring in this John 1st chapter. యాకోబు ఏ దృశ్యాన్ని అయితే అక్కడ చూశాడో ఇక్కడ ఈ యోహాను సువార్తలో 1వ అధ్యాయం 51లో చెప్పబడిన రీతిగా అదే దృశ్యం గురించి యేసయ్య ఇక్కడ చెప్తూ ఉన్నాడు. God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. He can make wonders in your life. ఆయన నీ జీవితంలో అద్భుత కార్యములు చేయగలడు. But you are not loving God with all your heart. కానీ నీవు నీ పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించలేదు. You are not loving God with all your strength. నీ పూర్ణ బలముతో ఆయనను ప్రేమించట్లేదు. You are not loving God with all your money. నీ పూర్ణ ధనముతో నువ్వు ఆయనను ప్రేమించట్లేదు. You are not loving God with all your soul. నీ పూర్ణ ఆత్మతో నువ్వు ఆయనను ప్రేమించట్లేదు. You are a hypocrite. నీవు ఒక వేషధారివి. You are pretending that you are a religious person. అయినప్పటికీ కూడా భక్తి పరమైన వ్యక్తిని అన్నట్టుగా నటిస్తూ If you repent deeply, నీవు లోతుగా పశ్చాత్తాపడు. He will make you an Israel. ఆ రీతిగా పశ్చాత్తాపడితే నిన్ను ఒక ఇశ్రాయేలు వలెనే చేస్తాడు. Loving and heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, have mercy upon these dear people. ఈ నీ ప్రియులపైన మీరు కృప చూపించండి. You want to bless them, మీరు వీరిని ఆశీర్వదించాలనుకుంటున్నారు. but they are not repenting deeply. కానీ వీరు లోతుగా పశ్చాత్తాపపడలేదు. They are not confessing their sins openly. వారు బాహాటంగా తమ
తప్పిదములను తమ పాపములను ఒప్పుకోలేకపోతా ఉన్నారు. All their deceit and lies, వారి యొక్క మోసము అబద్ధాలు, they are lying before you. వారు నీ ఎదుట అబద్ధం ఆడుతా ఉన్నారు. Let them confess their sins. వారి పాపములు వారు ఒప్పుకునేట్లుగా చేయండి. Let them get your blessing. వారు మీ యొక్క ఆశీర్వాదాన్ని, Let them not waste their time. వారి సమయం వృధా చేసుకొనివద్దు ప్రభు. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Now may the grace of the Lord Jesus and love of God and fellowship of the Holy Spirit be rest upon you. Amen.